వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. పరిశుద్ధ వేదములో నుంచి ప్రవక్త అయినటువంటి యెషయా భక్తుని చేత వ్రాయించినటువంటి యెషయా గ్రంథము 4వ అధ్యాయము. ఐదు 6 వచనములను చదువుకుందాం. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘ ధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులారా, చదవబడినటువంటి వాక్య భాగములో దేవుడు వ్రాయించినటువంటి సంగతి పిల్లరా, మహిమ వితానము నాటికాలపు దేవజనాంగము అందుకొనుట కొరకు పర్ణశాల ఒకటి ఉండును. స్నేహితులరా, మహిమ వితానము అనేటువంటి మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే యెషయా గ్రంథములోనే 4వ అధ్యాయములోని 5వ వచనములో వ్రాయబడి ఉంటుంది. ఏమిటి అంటే, షేడ్ ఆఫ్ గ్లోరీ, అలాగే గ్లోరీ ఇన్ ద టెంట్ అనే అర్థం వచ్చేటట్లుగా. అంటే అర్థం ఏమిటి అంటే, దేవుని మహిమ యొక్క నీడ, అలాగే దేవుని మహిమ కలిగినటువంటి టెంట్ అంటే పందిరి అనేటువంటి అర్థం వచ్చేటువంటి సంగతులను పరిశుద్ధాత్మ తండ్రి గారు వ్రాయించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులరా, నీడ లేదా మహిమ పందిరి భాగ్యము, మహిమను నీడగా కలిగి ఉండేటువంటి భాగ్యము, మహిమను మీద కలిగి ఉండేటువంటి భాగ్యం అంటే పందిరి భాగ్యము ఇశ్రాయేలీలైనటువంటి వారికి అందించుట కొరకు పర్ణశాల ఒకటి ఉండును అని వ్రాయబడినటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. ఈ సంగతిని కొద్దిగా ఆలోచన చేయగలిగితే, దేవుడు ఇశ్రాయేలీలైనటువంటి వారికి తన మహిమను నీడగా ఉంచుట కొరకు తన యొక్క మహిమను వారికి ఆవరింప చేయుట కొరకు దేవుడు సెలవిచ్చినటువంటి ఒక మాట ఏమిటి అంటే,
ఇంతకుముందు మీరు చదివినట్లుగా లేవీకాండ గ్రంథము 23:34లో ఉన్నటువంటి సంగతి, పర్ణశాలల పండుగను ఆచరించవలసిందిగా దేవుడు తెలియచేశారు. కనుక నాటి కాలములో ఇశ్రాయేలీలైనటువంటి వారు ఆచరించినటువంటి పర్ణశాలల పండుగ దేవుడు ఏర్పాటు చేయటములో పర్ణశాల ద్వారా ఆ పర్ణశాల మీద దేవుడు తన యొక్క మహిమను నీడగా ఉంచి వారికి అనుగ్రహించుట కొరకు, ఆ తరువాత ఆ పర్ణశాలలో ఉన్నటువంటి మహిమ ఆవరింపును బట్టి వారిని నడిపించుట కొరకు ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఆ వచన భాగములో మరి ఒక సంగతి 6వ వచనములో వ్రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. కనుక నాటి కాలములో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ఎండకు నీడగా, అలాగే పిల్లరా గాలివానకు అంటే ఆయా రకములైనటువంటి శోధనలకు చాటుగా, ఆశ్రయముగా అంటే లోక సంబంధమైనటువంటి శోధనలో నుంచి కాపాడబడేటువంటి భాగ్యం అనుగ్రహించుటకు, అలాగే చాటుగా ఉండుట కొరకు లోకవశములోను శరీర వశములోను అపవాది వశములోను వారు పడి దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి భాగ్యమును వారు పోగొట్టుకొనకుండునట్లుగా దేవుడు తన మహిమను వితానముగా, ఒక పందిరిలాగా, ఒక నీడలాగా దేవుడు వారికి ఇవ్వాలని ఉద్దేశపడి ఏమి ఏర్పాటు చేశారంటే పర్ణశాలను ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఈ పర్ణశాల పండుగ ద్వారా వారు అందుకున్నటువంటి దీవెన ఏమిటి అంటే, బాగా వినండి, పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువును రక్షకుడుగా గర్భమున ధరించుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఏం చేశారు చెప్పండి? పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువును రక్షకుడుగా గర్భమున ధరించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువు రక్షకుడుగా వారి గర్భములోనికి రాకుండా చేయటానికి, అంటే రక్షకుడుగా వారు ఆయనను గర్భములో చేర్చుకోకుండా ఉండటానికి 4000 సంవత్సరాల కాలము ఇలా అపవాది ఏం చేశాడు అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నప్పుడు, ఎండ గాలివాన వంటి శోధనలు దాగుకొనవనిస్తున్నటువంటి పరిస్థితులను వారి యొక్క జీవితములోనికి తీసుకొని వచ్చారు. అయినప్పటికీ కూడా పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువును రక్షకునిగా వారు గర్భము ధరించగలగటానికి గల కారణమేమిటి అంటే, వారు సంవత్సరమునకు ఒక పర్యాయము 7 దినములు పర్ణశాల నీడలో గడిపినటువంటి వారుగా ఉన్నారు. గ్రహించండి. ఏమండి, ఎట్లా చూడండి,
మీ ఊర్లో వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు కదా. మా ఊర్లో కూడా అంతే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. 7 రోజులు పరిపూర్ణముగా దేవుని యొక్క మహిమను ఎప్పుడైతే వారు అందుకున్నటువంటి వారుగా ఉంటారో, ఇక సంవత్సరం పొడుగునా వచ్చేటువంటి అన్ని వారాల్లోని అన్ని దినాలు కూడా దేవుని మహిమను అందుకొని దేవుని మహిమ చేత కాపాడబడి దేవుడి వారి కొరకు సిద్ధపరిచినటువంటి రక్షకుని గర్భము ధరించేటువంటి భాగ్యమును వారు అందుకునేటువంటి వారుగా ఉన్నారు. అందునిమిత్తము దేవుడు వారికి ఈ పర్ణశాల పండుగను ఏర్పాటు చేశారు. దైవజనులు చెప్పినటువంటి మాట నేను విన్న సంగతి, ఇశ్రాయేలీలకు పర్ణశాల పండుగ ఎంత ప్రాముఖ్యమైనటువంటి పండుగో బైబిల్ మిషన్ వారికి బైబిల్ మిషను మహాసభలు లేదా మహోత్సవాల పండుగ అంతే ప్రాముఖ్యమైనటువంటిది. ఇట్లా చెప్పనివ్వండి, ఇశ్రాయేలీలకు పర్ణశాల పండుగ ఇశ్రాయేలీలు పర్ణశాల పండుగను బట్టి ఎటువంటి కాపుదల అందుకున్నారో, దేవుని మహిమను నీడగా ఎలాగైతే వారు అందుకునేటువంటి భాగ్యాన్ని కలిగిన వారుగా ఉన్నారో, అదే భాగ్యాన్ని బైబిల్ మిషన్ వారమైనటువంటి మనమును అందుకొనుట కొరకు ఈ మహోత్సవాలను దేవుడు ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉన్నారు అని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. వారేమో రక్షకుణ్ణి గర్భము ధరించటానికి లేదు, వరుణ్ణి గర్భము ధరించటానికి, మనమేమో వధువును గర్భము ధరించటానికి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఉన్నటువంటి సంగతి చదవవసరం లేదు, కానీ పోనీ చదవండి ఒక మాట. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో పరమార్థ జ్ఞాని అయినటువంటి యోహాను గారి చేత ప్రభువు రాయిస్తూ, మొదటి వచనము నుంచి మీరు చదివితే ఆలస్యం అవుతుందేమో, 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. కనుక కారణమేమిటి అంటే 12వ వచనంలో ఉంటుంది, సూర్యుని ధరించుకొనినటువంటి ఒక స్త్రీగా వధువు సంఘాన్ని రాకడ సంఘాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు అనేటువంటి మాటలు మనం ఎరుగుదుము. ఆ నొప్పులకు కేకలు వేయుచుండును. కనుక రాకడ మేఘం ఎక్కేటువంటి భాగ్యాన్ని ఆ వధువు రూపును గర్భములో ధరించుకొని తద్వారా ఎదురయ్యేటువంటి పూర్తి చేస్తారా ప్రసవ వేదన నొప్పులు సహించుకొని వధువు వరుసలోనికి వెళ్ళి మేఘమెక్కేటువంటి భాగ్యాన్ని సంపాదించుకొనుట కొరకు బైబిల్ మిషన్ వారికి మహోత్సవముల పందిరి నీడలోని మహిమ కావాలి అని దేవుడు ఉద్దేశపడ్డారు. నేటి దిన అంశం ఏమిటంటే, దేవుని ప్రియులరా, మేఘమెక్కించేటువంటి మహిమ పందిరి. చెప్తారా నాతో? మేఘమెక్కించేటువంటి మహిమ పందిరి. ఏ పందిరి? ఏర్పాటు బైబిల్ మిషన్ మహోత్సవముల పందిరి. ఇది మనం గ్రహించాలి. కనుక అందుకే ఈ మహోత్సవాలు మనకు అత్యంత విశేషకరమైనటువంటివి, అవసరమైనటువంటివి అని
గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఈ నాటి దిన పర్ణశాలల పండుగలో, ఏ పండుగలో? పర్ణశాలల పండుగలో ఏకీభవించినటువంటి దేవుని ప్రజలైనటువంటి వారు దేనిని బట్టి మహిమను అందుకున్నారో, మహోత్సవాల పండుగలో ఏకీభవించనయ్యున్నటువంటి మనము దానిని బట్టి మహిమను అందుకునేటువంటి వారముగా ఉన్నాం. దేవుడు తన మహిమను సర్వమానవాళికి కూడా అందించాలి అని ఉద్దేశం కలిగినటువంటి వారుగానే ఉన్నారు. కానీ అనేకులు అందుకోలేకపోతూ ఉన్నారు అని మనం గ్రహించినప్పుడు, నాటి కాలములో కొందరైనటువంటి యోధా జనాంగము ఎలాగైతే అందుకున్నారో, నేటి కాలములో ఏర్పాటు మిషను వారమైనటువంటి మనము దేవుడు అందించదలంచుకున్నటువంటి రాకడ మహిమ, ఏ మహిమ చెప్పండి? రాకడ మేఘమెక్కించేటువంటి మహిమను రాకడ మహిమ అంటున్నాను. అందించటానికి దేవుడు మహోత్సవములను ఒక వరముగాను, ఒక దీవెనగాను మనకు అనుగ్రహించటానికి ప్రసవ వేదన పడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏం పడుతున్నారు చెప్పండి? ప్రసవ వేదన పడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. దేని కొరకు? మనలందరినీ కూడా ఆ పందిర్లోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ప్రసవ వేదన. ఇంకా దేని కొరకు చెప్పగలరా? ఈ మాట చెప్తే మీరు ధన్యులు, నేను మరింత ధన్యుణ్ణి. అమ్మా సార్, సరే వినండి. మహోత్సవాల పందిరిలోని మహిమను మనకు అందించుట కొరకు ప్రసవ వేదన పడుతున్నారు. పందిరిలోనికి తీసుకొని వెళ్ళేది ఎందుకు? అయ్యో, పందిరిలోనికి తీసుకొని వెళ్ళేది ఎందుకు అంటే, ఆ పందిరిలోని మహిమ మనకి ఇవ్వటానికి. నాటి దినమందు పర్ణశాలల పండుగ ఆచరించమని దేవుడు ఎందుకు చెప్పారు? దేవుడు చెప్పినటువంటి ఆ పర్ణశాలల పండుగను ఆచరించుట ద్వారా పర్ణశాలలో ఉన్నటువంటి మహిమ ఇశ్రాయేలీలు లేదా యోధా జనాంగము అందుకోవలసినటువంటి వారుగా ఉన్నారు. కనుక స్నేహితులరా, గ్రహించటానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి మనలను కనికరించునుగాక. ఎలాగున ఇశ్రాయేలీలైనటువంటి వారు పర్ణశాలల పండుగలో దేవుని యొక్క మహిమను నీడగాను, ఒక ఆవరింపుగాను, ఆయన గుండ్రని హస్తముల మధ్య కాపాడబడినటువంటి స్థితిని కలిగినటువంటి వారుగా అనుభవములోనికి తెచ్చుకోగలిగారు అని అంటే, ఆ పర్ణశాలల పండుగలో వారిని ఏం చేయమని చెప్పారు దేవుడు అని అంటే, పిల్లరా, ఐగుప్తు బానిసత్వము నుంచి దేవుడు వారిని విడిపించినటువంటి విధానమును జ్ఞాపకము చేసుకొని దేవునిని స్తుతించినటువంటి అనుభవములోనికి రమ్మని తెలియచేశారు. రెండవది, దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానించి ఆ ధర్మశాస్త్రమును వారి యొక్క జీవితానికి అన్వయించుకునేటువంటి అనుభవములోనికి రమ్మని దేవుడు తెలియచేశారు. తద్వారా వారేమందుకోబోతున్నారు? పర్ణశాలలోని మహిమను అందుకోబోతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అలాగే గతకాలమంతా కూడా దేవుడు మనలను కాచి కాపాడినటువంటి విధానమును బట్టి 2024 సంవత్సరం మహోత్సవాల పండుగల దినము మొదలుకొని ఈ 25వ సంవత్సరం మహోత్సవాల పండుగ దినముల వరకు లోక బానిసత్వములోను, పాప బానిసత్వములోను చిక్కుబడకుండా మనలను కాపాడి ఆయన మనలను నడిపించుకొని వచ్చినటువంటి విధానమును బట్టి, స్తుతించటాన్ని బట్టి
మహోత్సవాల పందిరిలోని మహిమను అందుకునేటువంటి వారముగా ఉంటాం. మరి ఒకటిగా, నాటి కాలములో ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని ధ్యానించటాన్ని బట్టి ఎలాగైతే దేవుని మహిమను వారి జీవితాల్లోనికి తెచ్చుకోగలిగారో, ఆ 4 దినములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి అనుభవములోనికి రావటాన్ని బట్టి మహోత్సవాల పందిరి యొక్క మహిమను అందుకునేటువంటి వారముగా ఉంటాం. కనుక మొట్టమొదటి సంగతి ఏమిటి అంటే, నాటి దిన పర్ణశాల పండుగలోని పర్ణశాలలో లేదు పర్ణశాల మీద దేవుని మహిమ ఎందుకు దిగి వచ్చింది అంటే, ఆయన మాటను బట్టి. ఎందుకు ఆయన మాటను బట్టి అంటున్నానంటే, పర్ణశాల పండుగ దేన్ని బట్టి ఏర్పాటు చేయబడింది? అయ్యో, 23వ అధ్యాయం 34వ వచనం లేవీకాండం మీరు చదివారు కదా. దేవుడు అంటారు మోషే గారితో, నువ్వు చెప్పు, ఇశ్రాయేలీలైనటువంటి వారిని పర్ణశాల పండుగ ఆచరించండి అని తెలియచేయమని దేవుడు చెప్పగా, ఎవరికి చెప్పారు దేవుడు? ఇశ్రాయేలీల నాయకుడైనటువంటి మోషే గారికి తెలియచేశారు. కనుక ఇశ్రాయేలీలు ఆచరించారు. మన నాయకుడైనటువంటి దేవదాసయ్య గారికి దేవుడు చెప్పినటువంటి పండుగ ఏమిటి అంటే, మహాసభల పండుగ లేదా మహోత్సవాల పండుగ అని మనం గ్రహించాలి. కనుక ఆ మాటలోని ఆయన చెప్పారు కనుక ఆ మాటలోని మహిమను బట్టి వారు ఏమనుభవించారు అంటే, పర్ణశాల పండుగలో దేవుని యొక్క మహిమను నీడగాను వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇంకొక మాట కూడా మీరు చదివితే 5వ వచనం యొక్క చివరి భాగములో ఉంది, పగలు మేఘధూమములను రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగచేయును. కనుక రాత్రి అంటే చీకటికి గుర్తు. అంటే లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎటుపోవాలనో ఎరగనటువంటి పరిస్థితులు ఎదురైనటువంటి కాలానికి సాదృశ్యంగా భావించినప్పుడు ఆ కాలములో దేవుడు ఏం చేస్తారంట, వెలుగునిచ్చేటువంటి వారుగా ఉన్నారు. కనుక దైవజనులు పాడుతూ ఒక పాటలో అన్నటువంటి మాట, ఎటుపోవలనో నేను ఎరగని వాడనై ఉన్నప్పుడు తేరి చూడగలుగు తేజోమయ మార్గంబు. ఏంటి ఆ తేజోమయ మార్గము? దేవుని మహిమ. దేవుని మహిమ తేజస్సు వలె మార్గము చూపిస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. కనుక పగలేమో ఎండకు గొడుగుగాను, రాత్రేమో చీకటికి వెలుగుగాను, అలాగే లోక సంబంధముగా ఎదురైనటువంటి ప్రతి సంబంధమైనటువంటి శోధనలో తట్టుకోలేని పరిస్థితులలో, గాలి వాన వంటి పరిస్థితులలో ఏమండి ఆశ్రయముగాను, మరి ఒకటిగా మనం చూసినప్పుడు దాగుకొనుటకు ఒక దాగుచోటుగాను దేవుని యొక్క మహిమ కలిగినటువంటి పర్ణశాలను వారికి ఇచ్చినట్లుగా దేవుని మహిమను అందుకోవటానికి మనకు మహోత్సవాలను దేవుడు ఏర్పాటు చేశారు. ఆయన మాటలోని మహిమను ఆయన మాటను ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఆచరించినటువంటి వారుగా ఉన్నారు. ఏం ఆచరించారండి ఇశ్రాయేలీలు? పర్ణశాల పండుగను ఆచరించారు. తద్వారా ఏం మేలు పొందారంట? చదవండి. మాటలోని మహిమను బట్టి ద్వితీయోపదేశకాండ గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనములో వ్రాయబడినటువంటి సంగతి ఏమిటి అంటే, చదవండి త్వరగా. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను, నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును గనుక
ఆ యెహోవా ఏర్పరచుకొను స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. చాలు. కనుక ఇశ్రాయేలీలు చేసేటువంటి పర్ణశాల పండుగ దేవుని మాటను బట్టి వారు ఆచరించటాన్ని బట్టి వారికి కలిగేటువంటి భాగ్యం ఏమిటి అంటే, అక్కడే వ్రాయబడింది, ఇప్పుడే చదివారు, నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పని అంతటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేన్ని బట్టి ఆశీర్వాదము? పర్ణశాల పండుగలోని మహిమను బట్టి వచ్చే ఆశీర్వాదం ఏమిటి? రాబడిలోను చేతి పనిలోను ఆశీర్వాదం. బాగా వినండి. మీకు సంగతి తెలుసా? ప్రపంచములో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే చిన్న దేశం ఏది? పాలస్తీనా దేశం. ఆ దేశం యొక్క రాబడి, ఆ దేశము అందుకుంటూ ఉన్నటువంటి ఆశీర్వాదము ప్రపంచములో మరి ఏ దేశాలైనా అందుకుంటున్నాయా? ఏవి అందుకోలేకపోతున్నాయి. వాళ్ళ చేతి పనులను బట్టి, వాళ్ళకి ఇచ్చినటువంటి వ్యవసాయాన్ని బట్టి, వారికి ఇచ్చినటువంటి వ్యాపారాన్ని బట్టి, ఏమండి, వారు చూపించేటువంటి నైపుణ్యాన్ని బట్టి కాదు సుమా. దేన్ని బట్టి? దేవుని మహిమను బట్టి. ఎందుకు దేవుని మహిమ వారి మీదకి దిగి వస్తూ ఉన్నది? వారు ఏ స్థలములో ఉన్నా పర్ణశాల పండుగను ఏం చేస్తారు చెప్పండి? ఆచరించేటువంటి వారుగా ఉన్నారు. ఏ పరిస్థితుల మధ్య ఉన్నా ఏంటండి. అందుకే దేవుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఈ సందర్భానికి సంబంధించింది కాకపోయినా, కోతకాలమందైనను వ్యధకాలమందైనను మీకు ఇదే విధి అని అన్నారు. మరి ఒక సందర్భానికి సంబంధించింది. అంటే ఎట్లాగ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి? అనుకూలతల యందును ప్రతికూలతల యందును కూడా ఇశ్రాయేలీలు పర్ణశాల పండుగను తప్పక ఆచరించినటువంటి అనుభవములోనికి వచ్చారు గనుక వారి రాబడి, వారి చేతి పనిని దేవుడు ఆశీర్వదించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కనుక స్నేహితులరా, రాబడులు పెరుగుట కొరకు, చేతి పనిలో గొప్ప స్థితిని అనుభవించుట కొరకు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. చేయొద్దని మేము చెప్పటం లేదు, కానీ మహోత్సవాల పందిరిలోని మహిమను అందుకొని మీ పనులు చేయండి. ఏంటని చెప్పండి? మహోత్సవాల పందిరిలోని మహిమను అందుకొని చేసినప్పుడు మీ రాబడి పెరిగేటువంటి పరిస్థితి ఉన్నది. మీ చేతి పనిని దేవుడు ఆశీర్వదించేవారుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఏమంటాం? ఇట్లా చూడండి, ఇది చేశానండి కలిసి రాలేదండి, అది చేశానండి అంత రాలేదండి అంటున్నామా? అంటలేదా? ఎంత రాలేదు? కోరుకున్నంత రాలేదు. ఎందుకో? దేవుని మహిమ కలిగినటువంటి వారముగా ఉండి చేసేటువంటి పనిలో పిల్లరా ఆ ఉన్నతమైనటువంటి స్థితి వేరుగా ఉంటుంది అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. దీన్ని బట్టండి, దేవుని మహిమ కలిగినటువంటి వారముగా, దేవుని మహిమ చేత నింపబడి చేసేటువంటి పని ఏదైనా ఏం చేస్తారు సార్? దేవుని మహిమతో నింపబడి చదువుకుంటారంట. దేవుడు ఆ బిడ్డను దీవించినగాక. అంతే. ఎవరు చేసే పనిలో వారు అంతే. అన్నావా? నన్ను సపోర్ట్ చేశానండి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, దేవుని మహిమ చేత నింపబడి చేసేటువంటి పని ఎలాగుంటుందో తెలుసా? ఎలాగు చేయుట ద్వారా మనము పరిపూర్ణమైనటువంటి మేలు అందుకోగలుగుతామో అలా చేయగలుగుతాం. అర్థమవుతుందండి? క్రిస్మస్ వర్తమానంలో దేవదాసయ్య గారు ఒక సందర్భంలో చెబుతూ చెప్పారని నేను విన్న సంగతి ఏమిటి అంటే, పరలోకములో నుంచి దేవదూతలైనటువంటి వారు మందకాపరుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ మహిమ ప్రకాశతను వారు అనుభవించి దేవుని యొద్దకు వచ్చి వారు దేవుణ్ణి చూసి
వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు గనుక ఏమండి, దేవుని వార్త చాటేంత మహిమ వారికి వచ్చింది. ఎవరికి? పామరులైనటువంటి వారికి, మందకాపరులైనటువంటి వారికి. కనుక స్నేహితులారా గ్రహించండి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ మాటలో ఉన్నటువంటి మహిమ ఏం చేస్తూ ఉంది అని అంటే, వారి యొక్క రాబడిని, వారి చేతి పనిని ఆశీర్వదించేటువంటిదిగా ఉన్నది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక బైబిల్ మిషను మహోత్సవాలు దేవుని మాట అని అంటానికి సాక్ష్యమేమిటి అంటే, దైవజనులు చెప్పిన మాట, ఒక్క సంవత్సరం మహోత్సవాలు ఆపి చూడండి ఏమవుద్దో అన్నారంట దేవదాసయ్య గారి శరీరధారిగా ఉన్నప్పుడు. అంటే అర్థమేమిటి అంటే, దేవుని యొక్క మహిమను మనం అందుకోవటం సాధ్యపడనటువంటి పరిస్థితి వస్తుంది మహాసభలను నిలుపుదల చేస్తే అనేటువంటిది దైవజన్ని మాటలో ఉన్నటువంటి ఉద్దేశం. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, మన యొక్క సేఫ్టీ అంటే భద్రత అయినప్పటికీ కూడా ఏమండి, మనకు వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి కాపుదలైనప్పటికీ కూడా దేవుని మహిమను బట్టే ఉంటుంది అని మనం గ్రహించాలి. నాటి కాలంలో యోసేపుకు ఎన్ని శోధనలు వచ్చినా ఎందుకు నిలబడగలిగాడు? ఏమండి, దేవుని మాటలోని మహిమ. అలాగే మోషేకు ఎంత ప్రతికూలత ఉన్నా ఎందుకు నిలబడగలిగినటువంటి వారుగా ఉన్నారు? ఏమండి, దేవుని మహిమ. అలాగే దావీదు గారు సౌలు ఎదురు తిరిగినప్పటికీ కూడా ఎందుకు నిలబడగలిగినటువంటి వారుగా ఉన్నారు? దేవుని మహిమ. అందుకే ఆయన ఏమంటాడో తెలుసా? 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా నాకు లేమి కలగదు అని తెలియచేశారు. కనుక ఆపత్కాలమందు ఆయన నన్ను పర్ణశాలలో దాచును అని వ్రాసినటువంటి మాట 27వ కీర్తనలో మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఇలాగున దేవుని మాటలో ఉన్నటువంటి మహిమను దేవుని మాటని బట్టి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అంతేనా? మన బలాన్ని బట్టా కాదు సుమా, ఎవరి బలాన్ని బట్టి కాదు. నాటి కాలములో ఏమండి, ఎక్కడో అడవిలో 4 గుంజలు నిలబెట్టుకొని నెత్తి మీద 4 చెట్ల కొమ్మలు వేసుకుంటే 7 రోజులు ఏ విధమైనటువంటి ప్రతికూలత రాకుండా, విష జంతువుల వలన హాని కావచ్చు, అలాగున్నే వాతావరణ పరిస్థితులను బట్టి ఎదురయ్యేటువంటి ఏ విధమైనటువంటి ప్రతికూలత కావచ్చు రాకుండా వారు కాపాడబడ్డారు. దేవుని మాటలో ఉన్న మహిమ. మీరు వెళ్ళండి పర్ణశాలలో 7 దినాలు అంటే పరోక్షంగా దేవుడు ఏం తెలియచేస్తా ఉన్నారో తెలుసా? 7 దినాలు వాళ్ళు పర్ణశాలల్లో ఉంటాన్ని బట్టి ఏం గ్రహించాలి అంటే, ఈ 7 దినాల తర్వాత మేము వెళ్ళి దేవుడు మాకిచ్చిన లేదా మేము కట్టుకున్నటువంటి స్థిరమైనటువంటి భవంతులను బట్టి కాదు, కానీ మేము క్షేమముగా ఉండేది దేవుని మహిమను బట్టి మేము క్షేమముగా ఉండగలుగుతా ఉన్నాం అనేటువంటి సంగతిని వారి గమనములోనికి తీసుకొని రావాలి. ఎవరి గమనములోనికి? ఆ రోజు ఇశ్రాయేలీల యొక్క గమనములోనికి, ఈరోజు మన గమనములోనికి. ఎందుకు ఈ మాట మళ్ళీ నొక్కి ఒక్కాణించి వస్తాల్సి వస్తుంది తెలుసా? ఇవి ఉన్నాయి కనుక ఇంత క్షేమముగా ఉండగలిగాం అనేటువంటి ఆలోచన అనేక సందర్భాల్లో మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఉండటానికి మంచి ఇల్లు ఉంది గనుక, కట్టుకోవటానికి మంచి వస్త్రం ఉంది గనుక, తినటానికి మంచి ఆహారాన్ని నేను సంపాదించాను గనుక నేను ఈ రీతిగా క్షేమముగా ఉన్నాను అనేటువంటి శోధన, అలాగూ ఆలోచించేటువంటి శోధన ఎప్పుడైతే విశ్వాసికి వస్తుందో అప్పుడు పరోక్షముగా ఏమవుతూ ఉన్నారంటే దేవుని మహిమను పోగొట్టుకొని దేవునికి దూరమైపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్తూ ఉన్నారు. కనుక ఆ మహోత్సవాల పందిరిలో దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఎవరైతే చక్కని మనోనిదానముతో ఏకీభవించేటువంటి వారుగా ఉంటారో ఏం కనబడుతుంది?
ఆ 4 రోజుల్లో ఏం చూస్తారు? అయ్యా, నేనున్న ఇంటిని బట్టి కాదు నాకు కాపుదల, ఏమండి నేను పడేటువంటి కష్టాజితాన్ని బట్టి కాదు, నా యొక్క పని పాటలను బట్టి కాదు నేను పోషించబడేది, నిన్ను బట్టి అనే సంగతి గ్రహింపులోనికి వస్తుంది. అక్కడ ఏమైనా పని చేస్తున్నావా? అక్కడేమైనా పోనీ స్థిరమైనటువంటి ఆ షెల్టర్ ఉందా? మరి ఎలా కాపాడబడుతున్నావు? దేవుని మహిమ. కనుక ఈ స్థలములో కాపాడబడుతూ ఉన్నాము గనుక పిల్లరా, మన కాపుదల అనేటువంటిది పూర్తి చేయండి, దేవుని మహిమని బట్టే అనేటువంటి సంగతి ఆ రోజు ఇశ్రాయేలీలు గుర్తించాలి. ఈరోజు నేను గుర్తించాలి, మీరు అందరూ గుర్తించాలి, మీరు ఎంతో ధన్యులు, అవునా? అందుకే 25 ప్రయాణం మొదలుపెట్టారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కనుక స్నేహితులారా గమనించండి, ఇలాగున మాటలో ఉన్నటువంటి మహిమ ఎక్కడికి దిగి వచ్చింది అంటే, ఆ రోజు పర్ణశాలలోనికి దిగి వచ్చినట్లుగా దైవజనుడికి దేవుడిచ్చినటువంటి మాటలో ఉన్నటువంటి మహిమ, దేవునిలో ఉన్నటువంటి మహిమ దేవుని మాట ద్వారా పూర్తి చేయండి సార్. మహోత్సవాల పందిరిలోనికి దిగి వస్తూ ఉంది కనుక మహోత్సవాలు మహిమార్థము జరుగుతూ ఉన్నాయి అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. రెండవదిగా పనిలోని మహిమ. పర్ణశాల పండుగలో ఏముంది చెప్పండి? పని ఉన్నది. ఏం పని? ఒకటి, వారి యొక్క గృహాలను విడిచిపెట్టి వెళ్ళే పని. రెండవది, అవసరమైనటువంటి పందిరి నిర్మించుకునేటువంటి పని. అలాగున్నే మూడవది దేవునిని స్తుతించే పని. నాలుగవది ఏంటి చూస్తున్నారంటే, రేపు మహాసభల్లో 4వ పని ఏం చేయబోతున్నారు మీరు? అవునా? 4వది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి పని. దేవుని యందు ప్రియ స్నేహితులరా, ఈ పని మీద ఉండేటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారికి ఏమొస్తా ఉంది అని అంటే, ఆ పర్ణశాలలో అడుగుపెట్టాన్ని బట్టి వచ్చేటువంటి మహిమ నాటికాలపు ఇశ్రాయేలీలకు వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు చదవగలిగితే ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో చక్కని మాట వ్రాయబడింది. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం మొదటి మాటకి అన్వయంగా మీరు రాసుకోగలిగితే, మా మిత్రులైనా మహిమ దూతాలే ఇక మిత్రులైనా చోటో చేరి కాయుదు. ఏ దూతలంతండి? మహిమ దూతలు. గుర్తించండి, మహిమ దూతలు అని ఎందుకు రాయబడింది? దేవుని మహిమ చేత కప్పబడినటువంటి దూతలైనటువంటి వారు మా చుట్టూ చేరి కాస్తున్నారు అన్నారు మన తండ్రి గారు. కనుక మహోత్సవముల్లో ఎవరి కాపుదల? ఎండకైనా మంచుకైనా, ఏమండి, ఏ ప్రతికూలమైన పరిస్థితికైనా ఎవరి కాపుదల? మహిమదూతల కాపుదల. గ్రహించండి, ఏంటి మహిమదూతల కాపుదల అంటే, దేవుని యొక్క మహిమను బట్టి వారు కాపుదల కాస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. సరే, రెండవ సంగతి పనిలోని మహిమ ఏంటి అంటే, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అక్కడ అండి, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాది వేయిచుండగా. చాలు చాలు చాలు. కనుక ఒకప్పుడు చెరలోనికి వెళ్ళిపోయినటువంటి యూదులైనటువంటి వారు, బాగా వినండి, ఈ పర్ణశాల పండుగను ఆచరించినటువంటి అనుభవము కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక పర్ణశాల పండుగలో ఉన్నటువంటి మహిమ ఏం చేసింది వారిని? చెప్పాలి, దేవుని మందిరానికి పునాది వేసేటట్లుగా చేసింది. దేవునికి మహిమ కలుగునుగా. దేనికంట పునాది? దేవుని మందిరానికి పునాది. కనుక స్నేహితులారా గమనించండి, దేవుని మందిరానికి పునాది వేయటం అంటే ఎంత గొప్ప మహిమ కావాలో, అంటే దేవుని యొక్క ప్రభావము ఎంతగా పనిచేయాలో
మనము ఎరిగినటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి, ఈ రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యలో ఇన్ని మందిరాలకు పునాదిని వేయటానికి ప్రభు సహాయం చేశారంటే ఎవరి మహిమ? నేనంటాను మహోత్సవముల్లోని దేవుని మహిమ. ఏం చెప్పండి? మహోత్సవముల్లోని దేవుని పని చేయటాన్ని బట్టి వచ్చినటువంటి మహిమ. దేని మహిమ? మహోత్సవముల్లో పని చేయటాన్ని బట్టా, పండుకోవటాన్ని బట్టా? అది సంగతి. కనుక దేవుని పిల్లారా గ్రహించండి, ఇశ్రాయేలీలైనటువంటి వారు పర్ణశాలలోనికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని దేవుడు చెప్పలా. పర్ణశాలను నిర్మించే పని చేయండి, ఆ తర్వాత పర్ణశాలల్లో దేవునిని మహిమపరిచేగా స్తుతించే పని చేయండి, దేవుని వాక్యం వినేటువంటి పని చేయండి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక అలాగున మహోత్సవాల్లో పనిచేసినటువంటి అనుభవము ఏమిస్తుందో తెలుసా? ఇటు చూడండి, మన ఆత్మీయ జీవితానికి పునాది వేసుకునేటువంటి భాగ్యం ఇస్తుంది. ఇంకా చెప్పమంటారా? మన దేహాన్ని దేవాలయముగా మలుచుకొని పరలోకపు దేవాలయానికి వెళ్ళేటువంటి దేవాలయముగా ఈ దేవాలయమును కట్టుకునేటువంటి పునాది వేసుకునే భాగ్యం ఇస్తుంది. ఏమండి, దేవుని మందిరమైనటువంటి పర్ణశాలలోనికి వస్తేనే ఇంత మహిముంటే పూర్తి చేయండి సార్. హైదరాబాద్ నుంచి వచ్చారు, చెప్పకపోతే ఎట్లా మరి? చెప్పాలి. ఏమడిగాను? దేవుని చేత ఏర్పాటు చేయబడిన పర్ణశాలలోనే ఇంత మహిముంది కాబట్టి నేనే ఆ పర్ణశాల అయిపోతే, నేనే ఆ మందిరం అయిపోతే అబ్బో ఎంత మహిమ నాకు వస్తుందో. ఉండాల వద్ద ఆశ? అర్థమవుతుందా? కనుక ఇలాగున ఆ అనుభవములోనికి రావాలి అంటే పర్ణశాల పండుగను ప్లరా ఆచరించే సందర్భములో పర్ణశాల పండుగలో వారు ఎలాగూ పనిచేశారో మహోత్సవాల్లో అలాగూ పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వారముగా ఉండాలి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనములో ఉన్న సంగతిని కూడా త్వరగా చదివితే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం, చెరసాల నుండి తిరిగి వచ్చిన వారి యొక్క సమూహము పర్ణశాలను కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైనటువంటి యెహోషువ దినము మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీలు అలాగు చేసి ఉండలేదు. ఎంత గొప్పగా చేశారంట! యెహోషువ కాలంలో ఎట్లాగూ పర్ణశాల పండుగ గ్రాండ్గా చేశారో అంత గ్రాండ్గా నెహెమ్యా కాలంలో మళ్ళీ చేశారంట. ఏ కాలంలో? కనుక నెహెమ్యా కాలములో మరలా వారు చేసినటువంటి అనుభవము ఏం చేసిందంట? అక్కడే ఉంటుంది. బహు సంతోషము కలిగేను. బాగా వినండి. ఇట్లా చూడండి, మనము ఆర్జించిన దాన్ని బట్టి సంతోషించటం సాధ్యపడని సంగతి సుమా. దేన్ని బట్టి సంతోషమో తెలుసా? దేవుని మహిమ మనలోనికి వస్తే సంతోషించేటువంటి వారముగా ఉన్నాం. అందుకే పౌలు మానీయుడు ఏమంటారో తెలుసా? ఆనందించుడి, మరల చెప్పుదును. ఎక్కడుండి చెప్పారో పౌలు గారి మాట? ఖైదులో ఉండి చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? దేవుని మహిమ చేత నింపబడ్డాడు కనుక సరే గ్రహించండి, పర్ణశాల పండుగలో పనిచేసినటువంటి వారు ఏం పొందుకున్నారంటే మహిమను బట్టి మహిమానందాన్ని పొందినటువంటి వారుగా ఉన్నారు. ఆ సంతోషము ఏమండి దేనిని బట్టి కలిగినటువంటిది కాదు, కానీ మహిమను బట్టి కలిగినటువంటి సంతోషం. కనుక మహోత్సవాలలో కూడా ఎవరైతే పనిచేసినటువంటి వారుగా ఉంటారో అటువంటి సంతోషాన్ని అనుభవించేటువంటి వారుగా ఉంటారు. నేను విన్నటువంటి ఒక సాక్ష్యం ఏంటంటే, గుంటూరు పట్టణంలో గత కాలంలో పనిచేస్తూ ఉన్నటువంటి కాలంలో ఒక సేల్ ట్యాక్స్ ఆఫీసర్ గారు, చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగం, లక్షల రూపాయల శాలరీ, అంత ఉన్నతమైనటువంటి ఉద్యోగములో ఉండి మహోత్సవాలకు
డ్రైవర్ని తీసుకొని కారు వేసుకొని వచ్చి మహోత్సవాల్లో అక్కడక్కడ మనం తినేసి పడవేసినటువంటి ఇస్తరాకుల్ని ఏరి డస్ట్బిన్లో పడేసేవారంట. ఏంటో పడేస్తూ ఉంటే డ్రైవర్ వచ్చి అమ్మగారు మీ బ్యాగ్ మీరు పట్టుకోండి, నేను తీసేస్తానంటే, అరే నువ్వు చేస్తే నాకు ఎట్లా అవుతుందిరా దీవినా అంటే అడు చూస్తున్నారు. మనం అందరూ చేసినవే కదా ఇవి. ఎంత మంచి వారము. దేవుడు మనల్ని దీవించును గాక. దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఆ దీవెన ఆ సహోదరిని, ఆ కుటుంబం అంతటినీ కూడా అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. గత కాలములో మహోత్సవాల్లో మర్మయోగిగా పనిచేశారు ఒక అయ్యగారు. ఎలాగా అంటే సెల్వరాజు అయ్య గారు బహిరంగానికి మహోత్సవాలను నడిపిస్తూ ఉంటే అంతరంగముగా పనంతా కిరణ్ బాబాయ్ గారు చేసేవాళ్ళంట. ఆయన్ను ఆ కాలములో మర్మయోగి అన్నారు. కనుక మర్మయోగిగా అన్ని సంవత్సరాలు మహోత్సవాల యొక్క పనిచేసినటువంటి అయ్యగారి విషయంలో దేవుడు ఎలా దీవించారు చెప్పండి? బైబిల్ మిషన్కు ప్రెసిడెంట్గా దీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఉన్నతమైన స్థితి కోరుకునే వాళ్ళారా పని వెతుక్కోండి. ఏంటంట? పదవి వెతుక్కోబాకండి అన్నారంట అయ్యగారు. ఏంటంట? పని మీరు వెతుక్కుంటే పనిలో ఉన్నటువంటి మీ నైపుణ్యతను బట్టి దేవుడు మీకు పదవి వెతికిస్తాడు. ఏంటి అడుగుతున్నారు? అర్థమవుతుందా? అది సంగతి. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, అలాగున అత్యున్నతమైనటువంటి స్థానములోనికి అయ్యగారిని తీసుకువెళ్ళినటువంటి సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. దేన్ని బట్టి? పనిని బట్టా, పెత్తనాన్ని బట్టా? పనిని బట్టి. అహర్నిశలు పనిచేసేటువంటి అనుభవం. నేను విన్నటువంటి మరి ఒక సంగతి, ఒక అయ్యగారు మొన్న మాతో చెప్పినటువంటి సంగతి, మా చిన్నప్పుడు మహోత్సవాల్లో, అంటే వారి తాతగారి దగ్గర నుంచి బైబిల్ మిషన్లో పాస్టర్ గారు కనుక మహోత్సవాల్లో మేము నిక్కర్లు వేసుకొని ఆ బేషనీలు పట్టుకొని అప్పుడు పందిర్లోకే భోజనం వచ్చేది మనకు బాగా తెలుసు. కనుక ఈ భోజనం వడ్డించడానికి దగ్గర గంటల క్యూ ఉండేది. అన్నం దొరకడానికి, అంటే బేషనీలో వడ్డించడానికి అవసరమైనటువంటి అన్నం పెట్టడానికి, అంటే అంతమంది మేము వడ్డిస్తామని పరిగెత్తేవారు. అవునా? మంచిది. కనుక వడ్డించే వాళ్ళు ఎక్కువయ్యారు కాబట్టి ఇప్పుడు స్టాళ్ళు పెట్టేశారు ఇక బతిమలాళ్ళు లేక కదా. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, ఏం జరిగింది అంటే అలాగున్న లైన్లో నిలబడి వెళితే ఖాళీ అన్నం బేషనీలో వేస్తే వడ్డించడానికి ప్లేట్లు ఇచ్చేవాళ్ళు కాదంట. అట్లాగే ఖాళీ అన్న నా చేతి తీసి పెట్టేసుకొని ఒక 20 మందికి పెట్టేసి మళ్ళీ పరిగెత్తుకుని మళ్ళీ లైన్లో నుంచొని ఈరోజు నేను ఇన్ని బేషనీలు వడ్డించాను అని సంతోషించేవాళ్ళు. అంటే ఈరోజు బైబిల్ మిషన్లో గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? నీవు నా పని మీద ఉండుము, ఎవరో వాళ్ళు దేవుని పని మీద ఉండాలి, వాళ్ళ పని మీద దేవుడు ఉంటారు. అంతేనే కాదా? ఇదేంటి ఇక్కడ మా తేడా వచ్చింది చూపులు కదా. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, చాలా చరిత్ర ఉందండి బైబిల్ మిషన్ మహోత్సవాల పని విషయంలో. గత కాలంలో నేను విన్నటువంటి సంగతి, మర్నాథయ్య గారు ఇప్పుడు లేర్లేండి, మహిమలోనికి వెళ్ళారు. మరి వారు ఆ కాలంలో విశ్వాసులుగా ఉన్నప్పుడు అప్పటికి స్కావెంజర్స్ని, అంటే ఈ మలమూత్రాలు ఆ శుద్ధి చేసేటువంటి వారిని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేకపోతే చిన్నపిల్లలు అక్కడే మహోత్సవాల్లో బయటికి వెళ్తూ ఉంటే శుభ్రంగా వాళ్ళ చేతులతో తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి చేతులు కడుక్కునేవాళ్ళంట. అత్యున్నతమైనటువంటి సేవ వారికి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మహోత్సవాల పని. అర్థమవుతుందండి? నిన్నే వాట్సాప్లో మెసేజ్ పెట్టాను, దక్షిణ ప్రక్క ఏమని పెట్టాను? చదవలేదు ఎవరో? చదివితే ఏదో ఉంటుంది, ఎందుకు వచ్చిందని ఆన్ చేయలేదు అనుకుంటా. అవునా?
కనుక వాలంటీర్ పని ఉంది. ఫోన్ లేని అమ్మగారు చెప్తున్నారు అక్కడ, ఏమండి టచ్ ఫోన్ ఉందండి మీకు ఏమనండి? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులను గమనించండి. ఎవరు చెప్పింది? మీరు అనుకున్నా? మీరా? సరే మంచిదా, ఫోన్ ఉన్న అమ్మగారే చెప్పారు. కాబట్టి దేవుని పిల్లల గ్రహించండి. దక్షిణం పక్క వాలంటీర్ పని మనకుంది, కనీసం 10 మంది అయినా పూర్తి చేయండి. యవనస్తులు ఆసక్తి గలవారు ఫోన్ చేయండి అన్న. ఫోన్ చేసిన కాడి నుంచి నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ అవుద్దు అని ఏరోప్లేన్ వెళ్ళి పెట్టాను ఫోను. అవునా? ఒక ఫోన్ కూడా రాలా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థమవుతుందండి? గ్రహించండి. సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పనిలో ఉన్నటువంటి మహిమ ఏ స్థాయిలోనికి తీసుకొని వెళ్తా ఉంది అని మనం గ్రహించాలి. ఏ పని? ఏమండి మన పని చేయట్లేదా అండి? నేను చెప్పేది మన ఇంటి దగ్గర పని గురించి కాదు, మన పొలంలో పని గురించి కాదు. మహోత్సవాల పనిలో ఉన్నటువంటి మహిమ. ఆ రోజు పర్ణశాల పనిలో ఏమున్నదో తెలుసా? ఏమున్నది? వారు పనిగట్టుకొని ఆచరించారు. ఏం చేశారో తెలుసా? సంతోషించేటువంటి అనుభవం వారికి దొరికింది. ఇదిగో దేవుని జనాంగము అని దేవుని చేత ఎత్తి చూపించబడేటువంటి అనుభవం దొరికింది. రైట్. కనుక మహోత్సవాల పనిలో ఉన్నటువంటి మహిమ ఘనమైనటువంటిది అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎప్పుడైతే సభల్లో మనం పని వెతుక్కుంటామో, పూర్తి చేయండి, దేవుడు మన్న వెతుక్కుంటారు. ఎవరెవరు నా పని చేస్తున్నారో వెతుక్కుంటా చూస్తున్నారంట దేవుడు. ఎక్కడా? మన ఇంటి దగ్గర మహోత్సవాల్లోన. మంచి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకు వెతుకుతారైనా? ఆశీర్వదించుట నా శక్తి ఇష్టము. ఆశీస్సు పొందుట ఎట్లా చూపించాలి? ఆశీస్సు పొందే శక్తి అది మహోత్సవాల్లో పనిచేసి ఆశీర్వదించబడేటువంటి శక్తిని అందుకుంటే ఆశీర్వదించడానికి ఇష్టంగా ఉన్నారు. సరే, 4వ సంగతి భోజనములోని మహిమ. పర్ణశాల పండుగలో వాళ్ళు ఏం చేశారు? చదవండి ద్వితీయోపదేశకాండ గ్రంథము. సారీ ఈ మధ్యలో ఇంకొకటి మిస్ అయ్యాను. బోధలోని మహిమ. ద్వితీయోపదేశకాండ గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్నటువంటి స్థలమందు ఇశ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాల పండుగను ఆచరించినప్పుడు ధర్మశాస్త్రమును ప్రకటించు వారిని పిలిపించవలెను. కనుక పర్ణశాల పండుగలో ఉన్నటువంటి బోధలోని మహిమ ఏం చేసిందంటే, వారిని ఏం చేసింది అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, బోధకుడైనటువంటి మంచి బోధకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గర్భము ధరించేటట్లుగా చేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్. కనుక ఈ బోధలో ఉన్నటువంటి మహిమ ఎక్కడ చూస్తామంటే మహోత్సవాల్లో మనం చూసేటువంటి వారముగా ఉన్నాం. అందుకే 46వ పాట 21వ చరణములో దైవజనులు పాడుతూ చాలా చక్కగా తెలియచేశారు. ఎక్కడ నీ ఉన్న అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు చక్కని నీ మాట సబబుగానున్నట్లు సర్వజనులందరూ తెలుసునా. ధిక్కరింపలేరు తెలుసునా, వెక్కిరింపలేరు తెలుసునా. కనుక మహోత్సవాల్లో వినబడేటువంటి బోధ ఏ బోధ అంటే మహిమ బోధ. మహిమ మేఘమెక్కించేటువంటి బోధ అనేటువంటి సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదవగలిగితే చక్కని మాట వ్రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 10:17.
ఉమ్. 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 రైట్, చదవండి. ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతించకుడి. ఏమి చెప్పవలెనో ఆ సమయమునకు అది మీకు అనుగ్రహించబడును. కనుక బాగా వినండి, పర్ణశాల పండుగ దేవుని యొక్క ఆజ్ఞను బట్టి ఏర్పాటు చేయబడింది కనుక ఏమి చెప్పాలో దేవుడు వారికి బోధించారు. బైబిల్ మిషను మహోత్సవములు లేదా మహాసభల పండుగలు పూర్తి చేయండి. దేవుడు చెప్పగా ఏర్పాటు చేయబడ్డవి కనుక ఆ స్థలములో ఎవరు నిలబడినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నారు చెప్పండి? దేవుడు చెప్పాలనుకున్నటువంటిది చెప్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు చెప్పాలనుకున్నటువంటిది ఆ సమయానికి ఏది చెప్పాలో అది మీకు అనుగ్రహించబడును అనేటువంటి మాటను బట్టి దేవుడే మహిమ బోధలు వినిపించేటువంటి వారుగా ఉన్నారు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా, నాలుగవదిగా, భోజనములోని మహిమ. ద్వితీయోపదేశకాండ గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. అమ్మా, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసమునకేమి, మద్యమునకేమి నీ దేవుడైనటువంటి యెహోవా సన్నిధిని భోజనము చేసి నీవును నీ ఇంటి వారును, అమ్మా, నీ ఇంటనున్న లేవీయులను సంతోషించవలెను. కనుక ఎక్కడ భోజనం చేసి? పర్ణశాల పందిరిలోని దేవుని సన్నిధిలో భోజనము చేసి. బాగా వినండి, మన ఇంటిలో మనం భోజనం చేస్తాం. బహుశా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడా భోజనం చేసినటువంటి అనుభవం ఇక్కడ ఉన్న వారికి లేదు అని నేను అనుకోను, అవునా? కానీ బాగా వినండి, ఆ భోజనము వలన కలిగేటువంటి బలము కంటే దేవుని సన్నిధిలో చేసేటువంటి భోజనము వలన బలము అని మనం గ్రహించాలి. కనుక ఏంటి దేవుని సన్నిధిలో చేసినటువంటి దేవుడు చెప్పగా చేసినటువంటి భోజనము వలన కలిగినటువంటి బలము అంటే, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనములో ఏలియా అనేటువంటి ఒక భక్తుడు ఏమండి, ఒక సారేపతిలో ఉన్నటువంటి సహోదరి యొద్దకు వెళ్ళి, అమ్మా, ఇదిగో మొదటి అప్పము నాకు ఇవ్వు అని చెప్పినటువంటి దేవుని మాటను బట్టి ఆమె ఆచరించగా అనేక దినములు ఏం చేసిందంటండి, ఆమెను ఆమె ఇంటి వారును కూడా భోజనము చేస్తూ వచ్చారు. ఏ కాలములో? ఆకాశం నుంచి మంచు వర్షము కూడా కురవని కాలములో. ఏ కాలం అంటే అది? ఆకాశము నుంచి మంచు వర్షము కూడా కురవని కాలములో అనేక దినములు భోజనం ఎందును బట్టి చేయగలిగారు అంటే, దేవుని మాటను బట్టి, దేవుని భక్తునికి భోజనము పెట్టినటువంటి విధానం. నేనేమంటానో తెలుసా? మన ఇంటిలో భోజనము మహోత్సవాల పందిరిలో వడ్డించబడాలి. అంతేనే కాదు, ఎంతమంది భోజనం తీసుకొచ్చారు మహోత్సవాలకి ఏమో నాకు తెలియదు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, భోజన పదార్థములు మన ఇంటిలో ఉన్నవి మహోత్సవాల పందిరిలో వడ్డించబడినప్పుడు మనమును మన ఇంటి వారమును కూడా పూర్తి చేయండి. భక్తులకు భోజనం పెడతా ఉన్నాము, భక్తులతో కలిసి భోంచేస్తూ ఉన్నాం. కనుక ఏం జరుగుతూ ఉంది? అనేక సంవత్సరముల వరకు ఏమండి, జగతి ఎరుగని సాధు పాయంబుల్. కనుక దేవుని యందు ప్రియ సౌఖ్య భోజనము దేవుడు అగపరచునని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. 19వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 8వ వచనములో దేవదూత గారి చేత దేవుడు వడ్డింపజేసినటువంటి భోజనం యొక్క బలము చేత ఏలియా గారు ఏం చేశారు? హోరేబునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారా గమనించండి, సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే,
దేవుని యొక్క దూత చేత వడ్డించబడేటువంటి భోజనం. కనుక పర్ణశాల పండుగలో ఏర్పాటు చేయబడినటువంటి భోజనము దేవుని భోజనం మనము గ్రహించాలి. ఓ చిన్ని సాక్ష్యాన్ని చెప్పాలి ఇప్పుడు. గ్రహించండి, మనకి మరిబంధంలో వాక్యం చెప్పడానికి 2 సార్లు వచ్చారు ఒక అయ్యగారు, కొంప కొల్లేరు అయ్యగారు. ఇక అట్లంటే మీ బాగా గుర్తొస్తుంది. కనుక ఆ అయ్యగారికి దగ్గరలో వాళ్ళు పుట్టినటువంటి గ్రామం పైడి చింతపాడు. నన్ను ప్రభువులోనికి నడిపించినటువంటి జేమ్స్ అయ్యగారు కూడా పుట్టిన గ్రామం పైడి చింతపాడు. మరి ఆ ఊరికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలియదు కానీ మరి జేమ్స్ అయ్యగారు, భూషణమయ్య గారు ఎట్లాగా అనేక మంది భక్తులైనటువంటి వారు ఆ ఊరిలో జన్మించారు. మరి దేవుని కృప ఏంటో మనకు తెలియదు. కనుక ఈ పైడి చింతపాడు గ్రామానికి నేటి కాలపు బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యగారు అయినటువంటి జాన్ దేవదాస్ అయ్య గారు ఒకసారి బైబిల్ మిషన్ సంఘములో వాక్యం చెప్పడానికి పిలువబడ్డారంట. పిలిస్తే అయ్యగారికి షెల్టర్గా ఒక విశ్వాసి యొక్క ఇల్లు ఏర్పాటు చేశారంట. అంటే నివాసం ఉండటానికి, విశ్రాంతి తీసుకోవటానికి ఇల్లు ఏర్పాటు చేస్తే ఆ ఇంటిలోకి ఆయన వెళ్ళి చూస్తే ప్రపంచములో అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి అన్ని సదుపాయాలు ఉన్నటువంటి ఇల్లు అంట. ఆ ఇల్లు ఓ చిన్న పల్లెటూరు అంట పైడి చింతపాడు అంటే. మన ఊరు కంటే చిన్నదేమో బహుశా, నేను చూడలేదులేండి, చూడాలి ఒకసారి. కనుక అంత కాస్ట్లీ హౌస్, అన్ని విలువైనటువంటి పరికరాలు ఉన్నాయంట ఇంట్లో. ఏంటిది ఇంత మారుమూల ఉన్నటువంటి ఇంత పల్లెటూరులో ఇంత రిచెస్ట్ హౌస్? చూసారా, కళ్ళు నిక్కరబడి చూస్తున్నారు, నేను ఎప్పుడు కడదామని. వినండి, కనుక వాళ్ళు ఎప్పుడు కట్టారో చెప్తాను, అప్పుడు మీరు గడుదిరిగాను. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి, ఇంత రిచెస్ట్ హౌస్ ఎట్లా వీళ్ళు కట్టగలిగారు అని ఆ విశ్వాసిని, ఆ ఇంటావిడిని పిలిచి అడిగారంట. అమ్మా, ఏంటి ఇంత మారుమూల ఇంత కాస్ట్లీ హౌస్ ఎట్లాగా మీరు కట్టగలిగారు? కొన్ని కోట్ల రూపాయల పైన ఖర్చు అయి ఉంటుంది, ఎట్లా కట్టగలిగారు అంటే ఆవిడ చెప్పిందంట ఒక సాక్ష్యం. ఏంటో తెలుసా? అయ్యా, మేము చేపల చెరువు వ్యాపారం చేసేవాళ్ళం ఒకప్పుడు. ఏ వ్యాపారం? చేపల చెరువు వ్యాపారం చేసేవాళ్ళం. చేపల చెరువు వ్యాపారం కాస్త దివాళా తీసింది, ఊరి నిండా అప్పులైంది. మాకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ 2 బిడ్డలకు కూడా భోజనం పెట్టలేని పరిస్థితి వచ్చింది. ఆ 2 బిడ్డల్ని చుట్టాలింటికి పంపించి వేసి ఇక మాకు భోజనం దొరకట్లేదు, అప్పులోళ్ళు వచ్చి పీడించుతుంటున్నారు. కాబట్టి ఇక మేము చచ్చిపోదామని ఒక నిర్ణయానికి వచ్చారంట. ఏం పోదామని? చచ్చిపోదామని నిర్ణయానికి వచ్చారంట. జేబులో 35 రూపాయలు ఉన్నాయంట. ఎంత? 35 రూపాయలు జేబులో ఉన్నాయంట. భార్యాభర్త 2 ఉన్నారు. సరే, 35 రూపాయల దగ్గర పెట్టుకొని ఇంటికి తాళం వేసి చచ్చిపోవడానికి బయలుదేరితే ఆ ఊరు బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద ఒక పోస్టర్ కనపడిందంట. బైబిల్ మిషన్ మహాసభలు 3 రోజులు వచ్చిన వారికి ఉచిత భోజనం ఏర్పాటు చేయబడద్ది అని రాసిందంట. దాంట్లో మన పాంప్లెట్లో కూడా ఉంది కదా. ఎన్ని రోజులు అయిందంట అప్పుడు వాళ్ళు భోంచేసి ఎట్లాగూ చచ్చిపోదాం అనుకుంటున్నాగా కడుపు నిండా అన్నం తిని చచ్చిపోదాం అనుకున్నారంట. ఏంటది? కడుపు నిండా అన్నం తిని చచ్చిపోదాం. ఈ సభలకు వెళ్తే 3 రోజులు అన్నం పెడతానన్నారు. 3 రోజులు కడుపు నిండా తినేసి ఇక అప్పుడు చచ్చిపోదామని బయలుదేరారంట. జేబులో 35 రూపాయలు ఉన్నాయి. ఎట్లా వెళ్తారు? పైడి చింతపాడు నుంచి గుంటూరు సభలకే. కనుక బయలుదేరి వస్తూ ఉంటే కొద్ది దూరం వచ్చిన తర్వాత ఒక లారీ వస్తుందంట. లారీ ఆయనకి చేపెట్టి, అయ్యా, మేము పలానా చోట సభలంట, అక్కడికి వెళ్దామనుకుంటున్నాం, తీసుకెళ్తారంటే, నేను గుంటూరు వెళ్తానమ్మా, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను, రండి తీసుకెళ్తానంటాను. మా ఇద్దరికి కలిపి 35 రూపాయలు ఉన్నాయి మా దగ్గర, నువ్వు ఎక్కిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే మా దగ్గర డబ్బులు లేవనంట. ఏం పర్వాలేదు, ఉన్నవాటికి ఇవ్వండి అని చెప్పి ఏంటది తీసుకొని జేబులో పెట్టుకుని తీసుకెళ్ళి సభల దగ్గర దింపాడంట. 3 రోజులు మహోత్సవాల్లో అక్కడ భోజన వడ్డన వచ్చిన వారు ఎవరికి లేదనకుండా భోజనం పెట్టేటువంటి విధానం చూసి వీళ్ళకి ఏమని ఆలోచన వచ్చింది తెలుసా? ఈ దేవుడు ఏదో గొప్ప దేవుడు అయి ఉంటాడు. ఏంటది? మనకి ఎప్పుడైనా వచ్చింది ఎట్లాంటి ఆలోచన? ఏదో గొప్ప దేవుడు అయి ఉంటాడు, ఇన్ని వేల మందికి ఒక్క పూట కూడా లేదనకుండా ఎంత భోజనం పెడుతున్నాడు. అయ్యా, వీళ్ళ దేవుడా? ఎవరి దేవుడా?
ఈ సభలోనికి వచ్చిన వారు, దేవుడా మేము భోజనం లేక తెచ్చిపోతున్నాం, మాకు కూడా 2 పూట్ల భోజనం మా ఇంట్లో ఉండేటట్టు చేస్తే నిన్నే నమ్ముకుంటాం అన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏడ్చి ప్రార్థన చేశారంట 3 దినాలు కూడా. ఏం చేశారు? మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? నేను అడగకూడదు, మీరు చెప్పకూడదు, ఎవరి సీక్రెట్ వాళ్ళకుంటుంది, అంతేనా నాన్న? కనుక దేవుని పిల్లరా గ్రహించండి. కనుక ఏడ్చి ప్రార్థన చేసి, అయ్యా ప్రభు ఇంత గొప్ప దేవుడు, ఎవరు ₹1 ఇవ్వట్లేదు, అంటే ఆ డబ్బులు పెట్టి కొనట్లేదు భోజనం, ఏంటిది, ఎక్కడి నుంచి తెచ్చి వడ్డిస్తున్నావు, కాబట్టి మమ్మల్ని కూడా కనికరించు అని ఏడ్చి ప్రార్థన చేసి 3 రోజులు భోంచేసిన తర్వాత బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక తలంపు వస్తుందంట. మేము చచ్చిపోకూడదు, కానీ ఈ దేవుడు గొప్ప దేవుడు కనుక ఈ దేవుడికి ప్రార్థన చేశాం కాబట్టి ఈ దేవుడు మమ్మలను కనికరిస్తాడు అనే ఉద్దేశంతో వెనక్కి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే తలంపు వచ్చిందంట. ఏమొచ్చిందంట? ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఒక చేపల చెరువు ఆయన వీళ్ళకి పని ఇచ్చాడంట. అమ్మ, మీరు లోగడ చేపల చెరువు పని చేశారు కదా, కాబట్టి మరి నాకు చేపల చెరువులు విస్తారంగా ఉన్నాయి, అన్నీ నేను చూసుకోలేకపోతున్నాను, కాబట్టి ఫలానా చెరువు మీరు చూడండి, మీకు తగినటువంటి జీతం ఇస్తానంటే, అలాగే ఆ పనిలోనికి వెళ్ళి పని చేయగా వాళ్ళు చేసినటువంటి పని ఆశీర్వదించబడిందంట. ఆ పని చూసి ఆ యజమాని, అమ్మో, నా అన్ని చెరువుల కంటే ఈ చెరువులో ఎక్కువ నాకు ఆదాయం వచ్చింది, కాబట్టి ఇదిగో మీకు ఇస్తానన్న జీతం ఇది, ఈ జీతం కన్నా ఇంత నీకు ఎక్కువ ఇస్తున్నాను, ఏంటది అని ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఒక కాలు వచ్చిందనుకో. కనుక ఏంటది అంటే, మేమే సొంతంగా చేస్తే బాగుంటుందని ఒక చేపల చెరువు లీజుకు తీసుకొని ప్రారంభించారంట. అట్లాగూ ప్రారంభించినటువంటి ఆ వ్యాపారము ఆ ఊర్లోని అపరకోటీశ్వర్లు అయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేని మహిమ? భోజనము మహిమ. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ భోజనం మహిమ? మన ఇంట్లో భోజనం మహిమ కాదు, మహోత్సవాల్లో భోజనం మహిమ. ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. కనుక మహోత్సవాల్లో భోజనము ఏ భోజనమో తెలుసా? మహిమ భోజనము అంటాను నేను. ఏ భోజనము? ఈ మహిమ భోజనము ఏం చేస్తూ ఉన్నది అంటే, పిల్లరా, వేర్పాటును బట్టి ఏర్పాటును ఎత్తి చూపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమవుతుందండి? కనుక ఎంత గొప్ప మహిమ అని మనం ఆలోచన చేస్తే, ఆ ఏలియా ఒక్క పూట భోజనం చేస్తే, పూర్తి చేయండి, 40 దినాలు ప్రయాణం చేసేంత మహిమ ఎలాగిచ్చిందో, నేనేమంటానంటే సభల్లో మనం చేసేటువంటి భోజనం అంత భక్తితో ఇది దేవుని మహిమ కలిగినటువంటి భోజనముగా భావించి చేస్తే సంవత్సర కాలం అంతా మనల్ని నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. భోజనములోని మహిమ. రైట్. 5వదిగా అర్పణలోని మహిమ, సమర్పణలోని మహిమ. 2 కలిపే చెప్పేస్తున్నా, సమయం అయిపోయింది. అర్పణలోని మహిమ ఏంటి అంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనము. సమర్పణలోని మహిమ యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనం. 16-10 చదవండి అమ్మా. ద్వితీయోపదేశకాండ గ్రంథం 16-10 చదవండి. మీరేదో చదివితే నేను తిప్పలు పడతాను ఇక్కడ. చదువమ్మా, చదువు. నీ దేవుడైన యెహోవా అది నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగను ఆచరించుటకు నీ చేతనైనంత మట్టుకు ఆ స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెనో. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెనో. అర్థమవుతుందండి? ఈ అర్పణలోని మహిమ ఏం చేసిందో తెలుసా? బాగా వినండి. ప్రపంచములో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే చిన్న దేశము ఏ దేశము? పాలస్తీనా దేశము ప్రపంచంలో అత్యధిక ఐశ్వర్యవంతమైనటువంటి దేశంగా కనబడేటువంటిదిగా చేస్తూ ఉంది. దేంట్లోని మహిమ ఇది? అర్పణలోని మహిమ. దేని కొరకైన అర్పణ? బిడ్డలు చదువు కొరకైనటువంటి అర్పణ కాదు సుమా.
పర్ణశాల పండుగ కొరకైనటువంటి అర్పణ. కనుక మహోత్సవాల్లో మనం అర్పించినటువంటి అర్పణలు ఏం చేస్తాయంటే పిల్లరా అత్యున్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళగలవని మనం గ్రహించాలి. 45వ అధ్యాయము యెషయా గ్రంథం, యెషయా 45:3 త్వరగా చదవండి అమ్మా. అమ్మా, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. అబ్బా, ఏంటంట? అంధకార స్థలములలో ఉంచినటువంటి నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకిచ్చేదను. ఎందుకు అంత చిన్నగా చదువుతున్నావు? నేను ఎక్కడ పట్టుకుంటానో మరుగైన ధనం అయ్యగారికి దొరకకుండానే? ఎంత అన్యాయం అండి! ఎంత స్వార్థం ఉండకూడదు మరి. కనుక గ్రహించండి. అంతేనే కాదండి, మరుగైన ధనం ఇస్తానంటున్నారు దేవుడు, అయ్యగారు పట్టుకుంటాడేమో, నాకు ఇక్కడ పోద్దాని ఆవిడ చిన్న చదువుతున్నారు. అంతేనే, నేను చదివేసి వచ్చా, మీ తెలియదేమో. కనుక సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అంధకార స్థలములో ఉన్నటువంటి నిధులు మరుగైనటువంటి ధనమును నీకు ఇచ్చేదను అని దేవుడు ఎవరితో చెప్పారండి? చెప్పాలి సార్, రికార్డు అవుతుంది, పేర్లు మాట్లాడలేకపోతున్నా. అయ్యో, పర్ణశాల పండుగ కొరకు అర్పించుకున్నటువంటి యోధా జనాంగానికి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. నేటి కాలములో లరా నిలువు సొమ్ము లేకుండా, నిరుకు రావడం లేకుండా బైబిల్ మిషన్లో ఇంత ఘనమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. గొప్ప గొప్ప మందిరాలు కట్టబడతా ఉన్నాయి. లక్షల మంది ప్రజలకు ధారాళముగా లేమి లేకుండా లెక్క పంచిపెట్టేటువంటి స్థితిలోనికి బైబిల్ మిషన్ వస్తుందంటే కారణం ఏంటి? అర్పణలోని మహిమ. కనుక సమర్పణలోని మహిమ 27వ కీర్తన 5వ వచనములో ఉంటుంది. ఆపత్కాలమున యెహోవా నన్ను తన పర్ణశాలలో దాచును. అందుకే 59వ పాటలో 14-15 వచనాల్లో దైవజనులు చాలా విషయాలు తెలియచేశారు. కనుక నాకేమీ కొదువా అంటూ కావలసినవెల్లా కనబడగలవు, ధన సహాయంబు మనకు గలుగు, అనుదినంబు తండ్రి మనకు. కనుక ఎవరికి? మహోత్సవాల కొరకు ప్లరా అర్పణలు ఇచ్చినటువంటి వారికి, అర్పించుకున్నటువంటి వారికి అని కూడా మీ గమనానికి తీసుకొని రావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి ఒకటిగా 6వదిగా 80 పదాలు మీకు కావాలి అంటే యెషయా 4:6 కూడా మీరు రాసుకోవచ్చు. రైట్. 6వదిగా సహవాస మహిమ. యోహాను సువార్త 7వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కనుక పర్ణశాలలోని సహవాసమును బట్టి ఇశ్రాయేలీలైనటువంటి వారు ఏ మహిమను అందుకున్నారు అంటే ప్లరా ఇదిగో వీరు ఎన్నిక జనాంగము అనేటువంటి మహిమను అందుకున్నారు. ఏ సహవాసమయను బట్టి? పర్ణశాలలోని సహవాసమయమును బట్టి. అలాగే మహోత్సవముల్లోని సహవాసమయమును మనం అందుకోగలిగితే, ఏ సహవాసం ఉంది మహోత్సవాల్లో? దేవుని సహవాసము, పరిశుద్ధుల సహవాసము. బట్టి ఏం చేయబడుతున్నాం చెప్పండి? వీళ్ళు ఏర్పాటు మిషన్ వారు అని లోకము ఎదుటెత్తి చూపించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనేక సార్లు విన్న సంగతి ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరం మహోత్సవాలకి దేవుడు అంటే దేవదాసయ్య గారిని ఆ పందిరి మీదకి తీసుకొని వచ్చి, దేవదాసు ఒకప్పుడు నీవు ఒక్కడను అని విచారపడేవాడు, చూసావా నీ పిల్లలు ఎంతమంది అయ్యారో అని మహోత్సవాల పందిరిలో ఉన్నటువంటి వారిని చూపిస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలుగా, దైవజనుని పిల్లలుగా కనబడుట కొరకు మహోత్సవాల్లో దేవుని సహవాసము, దైవ సన్నిధి సహవాసము, అలాగే పరిశుద్ధుల సహవాసమును అనుభవించవలసినటువంటి వారముగా ఉన్నాం. ఎప్పుడన్నా కనపడ్డారండి మహోత్సవాల్లో ఎవరైనా? మన ఊరోళ్ళు చాలామంది కనపడ్డారా? అయ్యో, నేను అడిగేది ప్రభువుని చూడాలి, పరలోక పరిశుద్ధులను తేరి చూసినటువంటి అనుభవములోనికి రాగలగాలి. కనుక సహవాస మహిమ ఎక్కడుంది చెప్పండి? ఆ రోజు పర్ణశాల పందిరిలో ఉంది, ఈరోజు మహోత్సవాల పందిరిలో ఉంది. కనుక స్నేహితులారా, చివరిగా
వేర్పాటులోని ఏర్పాటు మహిమ. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం, నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఏమని ఉంటుందంటే, ప్లరా ఎవరైతే పర్ణశాల పండుగలోనికి వస్తారో వారు దీవెన అందుకునేటువంటి వారుగా ఉంటారు అనే సంగతులు రాయబడి ఉంటాయి. కనుక అలాగే నిర్గమ 19:5లో రాయబడినటువంటి మాట నా స్వకీయ సంపాద్యము అని దేవుడు మాట్లాడేటువంటి మాటను మనం ఎరుగుదుము. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. నిర్గమ 19:5 నాటికి ఏమండి పర్ణశాల పండుగ జరగలేదు కదా అని మీరంటే, ఒకరోజు వీళ్ళు పర్ణశాల పండుగలో ఉండబోయే సంగతి దేవునికి ముందే తెలుసు. కనుక వీళ్ళు నా స్వకీయ సంపాద్యం అన్నారు. దైవజనుడు కూడా మనల్ని చూసి స్వకీయ సంపాద్యం అని అనాలంటే ఏం చేయాలి? మహోత్సవాల పందిర్లో ఒకరోజా, 2 రోజులా, 3 రోజులా? పూర్తి చేయండి సార్. 4 రోజులు. ఎన్ని రోజులు ఉండాలి? ఎన్ని రోజులు కనబడాలంటే ఆయనకి అన్ని రోజులు ఉండాలి. ప్రార్థన చేస్తున్నారు, చేయట్లేదు. ఏమని? దేవదాసు నీ పిల్లల్ని దీవించినంతగా నేను ఎవరిని దీవించలేదన్నావంట కదా. ప్రార్థన చేస్తున్నారు లేదా? దేన్ని అవుతున్నారేంటి? మరి ఇప్పుడు ఆయన పిల్లలాగా మహోత్సవాల పందిరిలో కనబడకపోతే ఎలాగ ఆయన పిల్లలు అవుతాం? తేనే కాదు. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులరా, అలాగున్న మహోత్సవాల పందిరిలోని పిల్లరా వేర్పాటు ఏమిటి? వేర్పాటులోని ఏర్పాటు ఏంటి అంటే దైవజనుని పిల్లలుగా చూపించబడేటువంటి ఏర్పాటు. ఏ పిల్లలండి? నాటి కాలంలో ఇశ్రాయేలీలేమో దైవ జనాంగము అని పిలువబడేటువంటి ఏర్పాటు. నేటి కాలంలో దైవజనుని పిల్లలు అనేటువంటి ఏర్పాటు మహోత్సవాల్లోనికి వేరుపాటు చేసుకుని వచ్చినటువంటి అనుభవం కలిగినటువంటి అనుభవాన్ని బట్టి అందుకునేటువంటి వారముగా ఉన్నాము. గనుక పిల్లరా మహోత్సవాలు జనవరి 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రార్థించండి, పూర్తి చేయండి. మహోత్సవాల్లోని మహిమ నీడ చేత నడిపించబడండి, మహిమ నీడ చేత ఆవరించబడండి. పాల్గొనమని చెప్పను, అవన్నీ చిన్న చిన్న మాటలు, అర్థమవుతుందా? కాబట్టి మహిమ నీడ చేత కప్పబడి మహిమ మేఘంలోనికి ఎక్కడానికి సిద్ధపడండి. మహిమ తోడ కప్పివేయు, మహిమ కొరకు సిద్ధపరచు, మహిమ జీవులనుగా మార్చి మహిమలోనికి చేర్చుకొనును. దేన్ని బట్టి? మహిమ చేత నింపబడేది దేన్ని బట్టి? మహిమ చేత కప్పబడేది దేన్ని బట్టి? ఏమండి? మహిమలోనికి చేర్చబడేది దేన్ని బట్టి? దేన్ని బట్టి? రాకడ శబ్దం వచ్చిందా? దేన్ని బట్టి? మహోత్సవాల మహిమను బట్టి. అట్టి ధన్యత దేవుడు మనెల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారం దయచేయండి, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి, మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయము. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. తనైన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సహవాసము రాక పర్యంతము మీ ఎల్లరికి తోడయుండును గాక. ఆమేన్.